పత్రికా పాఠ్య భాగముగా అపోస్తులైనటువంటి పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం నుండి 17వ వచనం వరకు, అదేవిధంగా సువార్త పాఠ్య భాగముగా యోహాను సువార్త 4వ అధ్యాయము 46వ వచనం నుండి 54 గల వచనాలను మనం చదవగా విని ఉన్నాం. ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్లారా, ఈ రెండు లేఖన వాక్య భాగాలను ఆధారము చేసుకొని ఈ మధ్యాహ్న కాల సమయం మందు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాలని ఆశపడుతున్నటువంటి అంశము విశ్వాస కవచము. ఏంటండి? విశ్వాస కవచము, ఏ షీల్డ్ ఆఫ్ ఫెయిత్. విశ్వాస కవచము అనేటువంటి అంశము ద్వారా దేవుడు ఈ మధ్యాహ్న కాలము మాట్లాడాలని ఆశపడుతున్నాడు. జాగ్రత్తగా నా మాటలను మీరు గమనించవలసిందిగా దేవుని నామాన్ని బట్టి మనవి చేస్తూ ఉన్నాను. క్లుప్తంగా రెండు మాటలు మన అంశము విశ్వాస కవచము అనేటువంటి ఆ అంశమునకు అర్థమును క్లుప్తంగా రెండు మాటలు తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను. అయితే విశ్వాస కవచము అనగా మొదటి మాట, మన విశ్వాసమే మన కవచము. నాతో మాట చెప్పండి మాటలు. మన విశ్వాసమే మన కవచము. మన విశ్వాసమే మన కవచము. రెండవది, విశ్వాసం కవచానికి శక్తినిస్తుందంట. చెప్పండి అందరూ, విశ్వాసం కవచానికి శక్తినిస్తుంది. మూడవది, కవచము విశ్వాసాన్ని కాపాడుతుంది. ఈ కవచం ఏం చేస్తుందండి? విశ్వాసాన్ని కాపాడేటువంటి కవచంగా ఈ కవచము ఉంటూ ఉంటది. అసలు ఆలోచన చేసినట్లయితే ప్రియ దేవుని సంగమా, విశ్వాసము అనగా ఫెయిత్ అని ఇంగ్లీష్ లో అంటూ ఉంటారు. అసలు ఈ విశ్వాసము అంటే ఎక్కడి నుండి వచ్చిందని ఆలోచన చేసినట్లయితే ఈ మాటకు అర్థము హిబ్రూ భాషలో హేమోనా. ఏమంటున్నారండి? హేమోనా అని చెప్పేసి అని హిబ్రూ భాషలో దీన్ని ప్రొనౌన్సియేషన్ అంటూ ఉన్నారు. దీనికి అర్థం ఏమిటంటే నమ్మకమైన అని అర్థం వస్తుంది ఒక అర్థము. రెండవ అర్థం ఏమిటంటే గట్టిగా ఒక దాని మీద స్టాండ్ అయ్యి నిలబడటము, పట్టుదల కలిగి ఒక దాని మీద నిలబడటము, అదే అని చెప్పేసి పట్టుతో నిలబడటము అనే అర్థము వస్తూ ఉన్నది. ఉదాహరణకు దాని గురించి, విశ్వాసం గురించి గ్రంథము, బైబిల్ గ్రంథం ఏం చెప్తూ ఉన్నదని ఆలోచన చేస్తే హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనంలో చక్కటి మాట ఉంటుంది. నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును అని ఉన్నది. ఏమంటుందండి? నీతిమంతుడు ఎట్లా బ్రతుకుతాడంట? విశ్వాస మూలముగా నీతిమంతుడు బ్రతుకును అని చెప్పేసి అని వాక్యము తెలియజేస్తూ ఉన్నది. అదే విధంగా ఈ విశ్వాసాన్ని గ్రీకు భాషలో ఏమని చెప్పేసి పిలుస్తూ ఉన్నారంటే పిస్టీస్. ఏమంటున్నారండి? పిస్టీస్ అని గ్రీకు భాషలో అంటూ ఉన్నారు. దీనికి అర్థం ఏంటంటే కంప్లీట్ ట్రస్ట్ అంటే ఏంటంటే సంపూర్ణంగా నమ్మటము, సంపూర్ణమైన విశ్వాసము. అది ఈ గ్రీకు భాషలో అర్థము వస్తూ ఉన్నది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనంలో ఇదే ఉంటూ ఉంటది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యము అని చెప్పేసి హెబ్రీ పత్రికలో హెబ్రీ గ్రంథకర్త తెలియజేస్తున్నాడు. ఏం లేకుండా అంట? విశ్వాసం లేకుండా ఎవరికి ఇష్టడై ఉన్నాడు కదా? దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అని చెప్పి చాలా చక్కగా లేఖనము తెలియజేస్తున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, మన అంశము కూడా అదే, విశ్వాస కవచము. ఇప్పుడు మొదటగా విశ్వాసం గురించి మనం తెలుసుకున్నాము. ఇప్పుడు కవచం గురించి తెలుసుకున్నాం. ఈ కవచాన్ని హిబ్రూ భాషలో ఏమంటూ ఉన్నారంటే, కవచాన్ని హిబ్రూ భాషలో షియోన్ అని చెప్పేసి అంటూ ఉన్నారు. దాని అర్థం ఏంటంటే మనల్ని కాపాడటానికి ఉపయోగపడేది, లేక మనల్ని రక్షించడానికి ఉపయోగపడేటువంటి ఒక పరికరము అని చెప్పేసి అర్థము వస్తున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, దాన్నే గ్రీకు భాషలో ఏమంటూ ఉన్నారంటే పెనాప్లియా అని చెప్పేసి అంటూ ఉన్నారు. దానికి అర్థం ఏమిటంటే పూర్తిగా అన్ని ఆయుధాలు కలిసి వచ్చి ఏ విధంగా మనల్ని కాపాడుతూ ఉంటాయి. ఎన్ని ఆయుధాలు మన చేతిలో ఉంటే అంతగా మనం రక్షణలో ఉన్నట్లు లెక్క. అంతేకండి, ఆయుధం మన చేతిలో ఉందంటే మనం సంరక్షణగా ఉన్నట్లు లెక్క. అదే విధంగా దీన్ని గ్రీక్ భాషలో అదే మాటతో ఉపయోగిస్తూ ఉన్నారు. పూర్తిగా కాపుదల అనగా దేవుని కాపుదలలో మనం ఉన్నామని అర్థం వస్తూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రెండు విషయాలను, ఒకటి విశ్వాసము, రెండవది కవచము అనేటువంటి రెండు విషయాలను మనం జ్ఞాపకం చేసుకునే వారముగా ఉండాలి. అయితే చదవబడినటువంటి లేఖన వాక్య భాగం యొక్క గ్రంథ పరిచయాలను కూడా నేను క్లుప్తంగా తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను. మొదటిగా పత్రిక పాఠ్య భాగము ఎఫెసీయులకు రాసిన పత్రిక మనం చదవగా విన్నాం. ఈ ఎఫెసీయులకు రాసిన పత్రిక రాసింది ఎవరని మీ అందరికి తెలుసా? ఎవరండి?
అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీ సంఘానికి ఈ పత్రికను రాస్తూ ఉన్నాడు. అయితే ఇది రచించినటువంటి కాలము క్రీస్తు శకము 60 నుంచి 62వ సంవత్సరపు మధ్య కాలంలో ఈ ఎఫెసీ పత్రికను పౌలు రచించినట్లుగా చరిత్ర మనకు తెలియచేస్తున్నది ప్రియ సంగమా. అదేవిధంగా రెండవది సువార్త పాఠ్యభాగము యోహాను సువార్త. అయితే ఈ సువార్తను యేసుక్రీస్తు శిష్యులలో ప్రియమైనటువంటి ఒక శిష్యుడు యోహాను దీనిని రచించినట్లుగా మనకు గ్రంథము తెలియచేస్తున్నది. రెండవది దానిని రచించినటువంటి కాలము క్రీస్తు శకము 60 నుంచి 90 సంవత్సరాల మధ్య కాలంలో ఈ సువార్తను రచించినట్లుగా చరిత్ర మనకు తెలియచేస్తూ ఉన్నది ప్రియ దేవుని సంగమ. మొదటిగా మనము లేఖనాల్లోకి వద్దాము. పత్రిక పాఠ్యం నుండి మొదటి విషయం తెలుసుకుందామండి ప్రియ దేవుని బిడ్డలారా. దేవుని కవచము ధరించి నిలబడి శక్తినిస్తుందట. మొదటి ఉపాంశం ఏంటనండి, దేవుని కవచము మనం ధరించినట్లయితే మనకు నిలబడేటువంటి శక్తిని ఇస్తుంది అనేటువంటి మొదటి ఉపాంశం ద్వారా మనము కొన్ని విషయాలు తెలుసుకోబోతున్నాం. ఇక్కడ మనం గమనించినట్లయితే చదవబడినటువంటి లేఖన వాక్య భాగంలో పౌలు క్రైస్తవ విశ్వాసులు ఎదుర్కోవాల్సినటువంటి పోరాటములను గురించి చెప్తున్నాడు. దేని గురించి చెప్తున్నాడు పౌలు? ఒక క్రైస్తవ విశ్వాసి అనగా నీవు నేను ఎదుర్కోవలసినటువంటి లోకంలో పోరాటాల గురించి చెప్తూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. ఏ పోరాటము అసలుకి? ఏ పోరాటము అంటే అది విశ్వాస సంబంధమైన పోరాటము. ఏ పోరాటం అండి? విశ్వాస సంబంధమైన పోరాటము అనే ఆలోచన చేయాలి. ఒక క్రైస్తవ విశ్వాసి ప్రతి దినము పోరాటాలు ఎదుర్కోవాలంటే ఒక భక్తుడు అంటూ ఉంటాడు. ఏమనంటూ ఉంటాడంటే, ఒక క్రైస్తవ విశ్వాసిగా పిలబడుతున్నటువంటి నీవు ఈ లోకంలోకి అడుగు పెడుతున్నావంటే ప్రతి దినము ప్రతి నిమిషము కూడా నువ్వు ఏదో ఒక పోరాటము ఈ లోకంలో ఎదుర్కోవాల్సి వస్తుంది ఖచ్చితంగా అని చెప్పేసి ఒక భక్తుడు తెలియచేస్తూ ఉంటాడు. అయితే ఆ ఎదుర్కోవటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా అని చెప్పేసి మనము ఆలోచన చేసే వారముగా ఉండాలి ప్రియ సంగమా. క్రీస్తు అంటున్నాడు కదా ఇక్కడ, నా మార్గము ఇరుకు మార్గము అని చెప్పేసి దేవుని లేఖనం తెలియజేస్తున్నారు. యేసుక్రీస్తు అంటూ ఉంటాడు, నా మార్గము ఇరుకు మార్గము, నా మార్గము పూర్వ మార్గం కాదు, నా మార్గము విశాలమైనటువంటి సులువైనటువంటి మార్గము కాదు అని చెప్పేసి క్రీస్తు అంటూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అది ఎటువంటి మార్గము అంటే ఇరుకైనటువంటి మార్గము అని చెప్పేసి అంటూ ఉన్నాడు. అది ఎటువంటి మార్గము అంటే ఆ మార్గంలో అనేకమైనటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి. నువ్వు వెళ్తున్నప్పుడు అనేకమైనటువంటి అడ్డంకులు, అడ్డు పెట్టేవారు అనేకులు వస్తూ ఉంటారు. అనేకమైనటువంటి పోరాటాలను ఎదుర్కోవాల్సి వస్తుంది, అనేక కష్టాలు చూడాల్సి వస్తుంది, అనేక నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది, అనేక బాధలు, అనేక ఏడుపులు, కృంగుదల, అన్ని విధాలైనటువంటి పోరాటాలను నీవు ఆ ఇరుకు మార్గంలో ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని సంఘం, వాటన్నిటిని కూడా అనగా ఆ ఇరుకు మార్గంలో ఎదుర్కొని నువ్వు ఎప్పుడైతే ముందుకు సాగుతావో ఏముంటుందంట అక్కడ, అంతే కదండి. ముందు ఆ ఇరుకు మార్గంలో మనం ముందుకు వెళ్తూ ఉంటే ఏమవుతుందంట, విశాలమైనటువంటి మార్గము. ఈ ఇరుకు మార్గంలో నువ్వు పొందేటువంటి సమస్యలన్నీ కూడా, లేక ఈ పొందేటువంటి నువ్వు కష్ట నష్టాలన్నీ కూడా కేవలము తాత్కాలికమైనవి అనేది నువ్వు గుర్తుపెట్టుకునే వారంగా ఉండాలి. ఎప్పుడైతే నిలకడగా నిలబడి విశ్వాసంతో ముందుగా ఆ ఇరుకు మార్గంలో సాగుతావో నీకు విశాలమైనటువంటి మార్గము దేవుడు నీకు సిద్ధం చేసి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేయాలి. నీ ముందు తాత్కాలికంగా కనబడేటువంటి ఆ ఇరుకు మార్గం చూసి నువ్వు భయపడి వెనకడుగు వేసే విధంగా నీ విశ్వాసం ఉండకూడదండి. ఏ విధంగా ఉండకూడదంట, నువ్వు ఈ లోకంలో ఎదుర్కోవాల్సినటువంటి సమస్యను చూసి భయపడిపోయి వెనకడుగేసేటువంటి విధంగా నీ విశ్వాసము ఉండకూడదు అని చెప్పేసి దేవుని లేఖనం తెలియజేస్తుంది. విశ్వాసం ఏ విధంగా ఉండాలంటే ఆ కవచమును ధరించి నువ్వు ముందుకు కొనసాగేటువంటి విశ్వాసం కలిగిన వారుగా ఉండాలి. మొదటిగా ప్రియ దేవుని సంగమా, పౌలు అంటున్నాడు, 6వ అధ్యాయం చూసాం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనములో చక్కగా మాట్లాడుతున్నాడు. తొదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండడు. ఎవరు ఎందంట? ఆయన కృప మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. ఎవరు ఎందంట? యేసుక్రీస్తునందు దేవుని యందు నీవు బలవంతంగా ఉండాలంట, లేకపోతే బలవంతురాలై ఉండవాలి, బలవంతుడివై ఉండాలి అని చెప్పేసి లేఖనము తెలియచేస్తున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఈ లోకంలో చేసేటువంటి ప్రయత్నాల్లో మనం ఆలోచన చేయాలి. నువ్వు ఎన్నో ఆలోచనలు కలిగి ఉంటావు,
ఎన్నో తలంపులు కలిగి ఉంటావు, ఎన్నో ఉద్దేశాలు కలిగి ఉంటావు. నువ్వు ఇది చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి, అది సాధించాలి, ఇది సాధించాలని. అయినా నీవు ఎన్ని సాధించాలనుకున్నా, ఎన్ని తలంచినా, ఎన్ని ఉద్దేశాలు కలిగి ఉన్నా కానీ వాటన్నిటిలో నీ బలమును నువ్వు చూసుకోకూడదంట. నీ వ్యక్తిగత బలమును నీవు చూసుకోకూడదు. నీవు చేసేటువంటి ప్రతి ఒక్క క్రియలో కూడా దేవుని మీద బలము అనగా దేవుని బలమును ఆధారము చేసుకొని దేవుని నీ మీద నీవు బలమును ఉంచి నువ్వు ముందుకు కొనసాగే వారంగా ఉండాలని చెప్పేసి లేఖము తెలియజేస్తున్నది. ఆయన యందు బలవంతులై ఉండాలి. నీ బలమును ఆధారం చేసుకొని ఉండమని చెప్పేసి లేఖనం చెప్పట్లేదండి. నీ బలం మీద ఆధారపడమని చెప్పట్లేదు. ఎవరి మీద ఆధారపడట్లా? దేవుని మీద ఆధారపడాలని చెప్పేసి అని లేఖనము తెలియచేస్తున్నది. ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆ బలము ఎవరి దగ్గర ఉందంటే కేవలము దేవుని దగ్గర మనకు దొరుకుతుందంట. ఎక్కడ దొరుకుతుంది? ఈ లోకంలో నీకు ఆ బలం దొరికిద్దా? నీ కుటుంబ సభ్యుల దగ్గర నీకు ఆ బలం దొరికిద్దా? నీ ఇరుకు పొరుగు వారి దగ్గర నీకు ఆ బలం దొరికిద్దా? నీ రక్త సంబంధికుల మధ్య నీకు ఆ బలం దొరికిద్దా? అసలుకి. కానీ ఆ బలము ఎవరి దగ్గర దొరికిద్దానంటే మనము నమ్ముకున్నటువంటి రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర ఆ బలము మనకు లభిస్తూ ఉన్నది. ప్రియా దేవుని ద్వారా ఆ బలమును నీవు ఎప్పుడైతే పొందుకుంటావో అప్పుడు నువ్వు విశ్వాసంలో స్థిరంగా నిలబడగలవు. ప్రియా దేవుని బిడ్డలారా, మొదటిగా నువ్వు దేనికోసం అడగాలంటే నీ యందు బలవంతులై నేను ఉండులాగా నాకు సహాయం చేయాలని చెప్పేసి దేవుని మనము అడిగే విధంగా ఉండాలి. ప్రియా దేవుని సంగమా, మనం చేసే ప్రతి ప్రయత్నం కూడా అలాగే. ప్రతి ప్రయత్నంలో మనం ప్రతి విషయంలో కూడా ఏ విధంగా ఉండాలంటే మన మనస్సు, మన హృదయం, మన జీవితం అన్నీ కూడా దేవుని బలం మీదే ఆధారపడి ఉండాలని చెప్పేసి లేఖనం తెలియజేస్తున్నది. నువ్వు చేసేటువంటి ప్రతి క్రియ, నువ్వు నడిచేటువంటి ప్రతి ఒక్క నడక, నువ్వు చూపేటువంటి ప్రతి ఒక్క సహాయము కూడా ప్రతిదీ దేవుని బలం మీద ఆధారపడి ఉండాలని చెప్పేసి లేఖనం తెలియజేస్తున్నది. ఆ బలమే ఇక్కడ పౌలు చెప్తున్నాడు. ఆ బలము ఏమిటనంట ఇక్కడ పౌలు చెప్తున్నాడు, దేవుని సర్వాంగ కవచము. ప్రియ దేవుని ఆ బలం ఏంటంట? దేవుని సర్వాంగ కవచం. ఈ రోజు మన అంశము కూడా అదే. ఏంటి? విశ్వాస కవచము. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ బలము ఏంటంటే దేవుని కవచము. మనం ఎప్పుడైతే ఆ బలం అనే దేవుని కవచమును ధరించి నిలబడతామో మన ఎదురుగా ఉన్న శత్రువును ఎదిరించడానికి దేవుడు శక్తినిస్తాడంటండి. ఏమిస్తాడండి? దేవుడు శక్తినిస్తాడు. ఎప్పుడు శక్తినిస్తాడు? ఎప్పుడైతే నీవు దేవుని బలము అనే సర్వాంగ కవచమును ధరిస్తావో నీ ఎదురుగా ఉన్నటువంటి ఎంత పెద్ద శత్రువునైనా, ఎంత పెద్ద కష్టమునైనా, నష్టమునైనా ఎదిరించడానికి దేవుడు శక్తిని ఇష్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఇక్కడ క్రైస్తవుడు ఇక్కడ లేఖనంలో ఆలోచన చేసి బాగా మనం అర్థం చేసుకున్నట్లయితే ఒక క్రైస్తవ విశ్వాసి అనేవాడు దేశ సైనికుడితో పోల్చబడ్డాడు. ఎవరితో పోల్చబడ్డాడంట? సైనికుడు. దేశాన్ని సంరక్షించేటువంటి ఒక సైనికుడితో పోల్చబడి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే సైనికుడు ఆలోచన చేసినట్లయితే యుద్ధానికి వెళ్ళేటప్పుడు, ఒక దేశం మీదకి యుద్ధానికి వెళ్ళేటప్పుడు చేతిలో ఆయుధం లేకుండా ఆయన వెళ్ళను. అంతే కదండి. యుద్ధానికి వెళ్తున్నాడంటే ఖచ్చితంగా చేతిలో ఆయుధం పట్టుకుంటాడు, లేక శరీరం అంతా కూడా ఆ కవచానికి సంబంధించినటువంటి బలమైనటువంటి దుస్తులు ధరించి యుద్ధానికి ఒక సైనికుడు వెళ్తూ ఉంటాడు. అదే విధంగా సైనికుడు పూర్తిగా సిద్ధంగా ఉంటాడంట. ఎదురుగా వస్తున్నటువంటి శత్రువుని ఎదుర్కోవడానికి ముందుగానే ప్రీ ప్లాన్డ్ గా సిద్ధం పడి ఈ సైనికుడు అనేవాడు ఉంటూ ఉంటాడు. అలాగే ఇక్కడ క్రైస్తవ విశ్వాసి కూడా ప్రతిరోజు సిద్ధంగా ఉండాలంట. ప్రతిరోజు సిద్ధంగా ఉండాలి. ఏ విధంగా సిద్ధంగా ఉండాలి? ఒక సైనికుడు ఏ విధంగా అయితే యుద్ధానికి వెళ్తూ సిద్ధంగా ఉంటాడో నువ్వు ఈ లోకంలోనికి అడుగు పెడుతున్నప్పుడు సిద్ధపడి బయటికి వెళ్ళాలంట. ఏ విధంగా సిద్ధపడాలంటే, ఒకటి ఆత్మీయంగా మీరు సిద్ధపడి ఉండాలంట. ఆత్మీయంగా మీరు సిద్ధపడి ఉండాలి. రెండవది వాక్యముతో సిద్ధపడి ఉండాలంట. దేవుని లేఖనాలతో సిద్ధపడి ఉండాలి. మూడవది ప్రార్థన ద్వారా సిద్ధపడి ఉండాలి. ప్రార్థన అనేటువంటి జీవితం ద్వారా నువ్వు సిద్ధపడి ఉండాలి. నాలుగవది విశ్వాసంతో నువ్వు సిద్ధంగా ఉండాలంట. ఈ 4 విషయాలు, ఒకటి ఏంటి? ఆత్మీయత కలిగి ఉండాలి. రెండవది ప్రార్థనా జీవితము, లేఖనాలు కలిగి, తర్వాత విశ్వాసంతో. ఈ 4 విషయాలతో నువ్వు ఎప్పుడైతే ధరించి సిద్ధంగా వెళ్తావో నువ్వు యుద్ధంలో విజయాన్ని పొందుకునేటువంటి సైనికుడిగా ఉంటూ ఉంటావు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ సంఘం ఆలోచించండి. అదే సైనికుడు ఒకవేళ ఎలాంటి సిద్ధపాటు లేకుండా, ఎలాంటి ఆయుధం లేకుండా,
ఎలాంటి వస్త్రధారణ రక్షణ కవచము లేకుండా సైనికుడు యుద్ధానికి వెళ్ళడు. కానీ ఒకవేళ వెళ్తే అతన్ని పడగొట్టడానికి శత్రువు నుంచి వచ్చేటువంటి ఒక చిన్న బాణం చాలండి. అవునండి, అతడు సిద్ధపాటు లేకుండా ఒకవేళ యుద్ధంలోకి అడుగు పెడితే అతడికి ఎదురుగా ఉన్నటువంటి శత్రువు నుంచి వచ్చేటువంటి ఒక చిన్న బాణము చాలు అతన్ని ఏ విధంగా పడగొట్టడానికి. అదే విధంగా నీకు ప్రార్థన అనేటువంటి సిద్ధపాటు లేకపోతే, నీకు విశ్వాసము అనేటువంటి ఒక బండరాయి సిద్ధపాటు లేకపోతే, నీకు ఆత్మీయత అనేటువంటి సిద్ధపాటు లేకపోతే, నీకు దేవుని వాక్యం అనేటువంటిది సిద్ధపాటు లేకపోతే చిన్న సమస్య చాలండి. ఈ లోకంలో ఎదురైనటువంటి చిన్న సమస్య చాలు, చిన్న ముళ్ళే చాలు నువ్వు పడిపోవడానికి, చిన్న ఎదురుగా ఉన్నటువంటి చిన్న కష్టము చాలండి నువ్వు విశ్వాస జీవితంలో తొలగిపోవడానికి, కృంగిపోవడానికి, పడిపోవడానికి. ప్రియ దేవుని బిడ్డలారా, ఏ విధంగా అయితే ఒక సైనికుడు యుద్ధానికి వెళ్తున్నప్పుడు సిద్ధపాటు కలిగి వెళ్తున్నాడో, ఈ లోకంలో ఒక క్రైస్తవ విశ్వాసి కూడా బయట లోకంలోనికి వెళ్తున్నప్పుడు సిద్ధపాటు కలిగి ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, పౌలు అదే చెప్తున్నాడు. దేశ సైనికుడితో ఇక్కడ క్రైస్తవ విశ్వాసిని పౌలు పోలుస్తూ ఉన్నట్లుగా మనకు లేఖనం కనబడుతున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, లేకపోతే నీ సిద్ధపాటు ఎలా ఉన్నది అని చెప్పేసి ఒకసారి ఆలోచన చేసే విధంగా ఉండాలి. ఈ లోకంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి పోరాటాలను ఎదుర్కోవాల్సి ఉన్నది. ఆ పోరాటాలను ఎదుర్కోవడానికి నీ సిద్ధ మనసు ఏ విధంగా ఉన్నది, నీ సిద్ధపాటు ఏ విధంగా ఉన్నదని ఒక్కసారి నీకు నీవే ఆలోచన చేసుకోవాలి, నీకు నీవే పరిశీలన చేసుకునే విధంగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, కింద వచనంలో మనం చూస్తున్నాం. 12వ వచనం చదువుదాం. ఏలైనగా మనము పోరాడునది శరీరులతో కాదు కానీ అధికారులతోను అంధకార సంబంధములో లోకనాథులతోను ఆకాశ మండలంలో ఉన్న దురాత్మ సమూహములతోను పోరాడుచున్నాం. ఇక్కడ చాలా విషయాలు చెప్తున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా పౌలు. మొదటిగా ఎవరితో పోరాడట్లేదంట మనము? ఇక్కడ శరీరులతో మనము పోరాడట్లేదు. వీఆర్ నాట్ ఫైటింగ్ విత్ ఫ్లెష్ అండ్ బ్లడ్. ఇంగ్లీష్ లో అట్లా ఆ వాక్యం ఉంటుంది ఏంటంటే వీఆర్ నాట్ ఫైటింగ్ విత్ ఫ్లెష్ అండ్ బ్లడ్. మనము మాంసముతో గాని రక్తముతో గాని పోరాడట్లేదు. కానీ ఎవరితో పోరాడతామంట? ప్రధానులతోనూ అధికారులతో, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతో. ఎవరితో? అంధకార సంబంధంలో ఉన్నటువంటి లోకనాథులు, ఆ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతో మనము పోరాడుచున్నాము అని చెప్పేసి పౌలు చక్కగా చెప్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అనగా మనం ఆలోచన చేసినట్లయితే ఒక్క మాటతో చెప్పాలంటే ఎవరితో పోరాడుతున్నాం అంటే మన పోరాటము దుష్టునితో, మన పోరాటం అపవాదితో, మన పోరాటము సాతానుతో మనము పోరాడుతున్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, దుష్టునితో, అపవాదితో మన పోరాటము మనకి లోకంలో కనబడుతున్నది. అయితే నీ యుద్ధము ఎవరితోనంటే సాతానుతో అని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఒక క్రైస్తవ విశ్వాసి ఏ విధంగా అయితే ఒక సైనికుడిగా పోల్చబడ్డాడో, యుద్ధానికి వెళ్తున్నప్పుడు నీ ఎదుర్కొన్నటువంటి శత్రువు ఎవరనంటే యుద్ధంలో సాతాను, అపవాది. నీ ఎదుర్కొన్నటువంటి శత్రువు మనుషులు కాదు. నీ ఎదుర్కొన్నటువంటి యుద్ధము శరీరము గలవారు కాదు. నీ ఎదుర్కొన్నటువంటి యుద్ధము నీ కుటుంబ సభ్యులు కాదు, అన్నదమ్ములు కాదు, తల్లిదండ్రులు కాదు, ఇరుగు పొరుగు వారు కాదు, నీ స్నేహితులు కాదు. కానీ ఇక్కడ నువ్వు దుష్టునితో, అపవాదితో పోరాటం చేస్తున్నావు అని చెప్పేసి, యుద్ధం చేస్తున్నావు అని పౌలు చెప్తున్నాడు. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే మన సొంత వారితోనే మనం పోరాటం చేస్తూ ఉంటాం, అంతే కదండి. మన ఇరుగు పొరుగు వారితోనే మనం పోరాటాలు చేస్తూ ఉంటాం. వారితో తగాదాలు పెట్టుకుంటూ, సత్సంబంధాలు లేక, ఐక్యత లేక నిత్యం వారితో పోరాడుతూ ఉంటాం. సొంత కుటుంబ సభ్యుల మధ్య మనకు సఖ్యత ఉండదు, కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత ఉండదు, సొంత అన్నదమ్ముల మధ్య ఆస్తి గొడవలు, డిస్ట్రిబ్యూషన్స్ దగ్గర, ఈ విధంగా అనేకమైనటువంటి పోరాటాలు. ఎవరితో పోరాడుతున్నాం అంటే మనం మనుషులతో పోరాడుతున్నాం, మన ఇరుగు పొరుగు వారితో, మన రక్త సంబంధికులతో పోరాడుతున్నాం. కానీ పౌలు చెప్తున్నాడు వారందరూ కూడా నీ పోరాటాలకు సంబంధించినటువంటి వ్యక్తులు కాదు, అది నీ యుద్ధము కాదు అని చెప్పేసి పౌలు చెప్తున్నాడు. ఏంటి నీ యుద్ధం అంట? అపవాదితో. నీ ఎదురుగా ఉన్నటువంటి శత్రువు ఎవరంటే అపవాదిని నువ్వు ముందు జయించే వ్యక్తిగా ఉండాలి. నీ విశ్వాసం ఏ విధంగా ఉండాలంట? అపవాది ఇక్కడ చెప్తూ ఉన్నాడు, అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందు ఉన్న దురాత్మల సమూహంతోనూ మనము పోరాడుచున్నాము అని చెప్పేసి పౌలు చెప్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేద్దాం. మన ఇంట్లో ఉన్న వారితో మనం పోరాటం చేస్తూ ఉన్నామా? మన సంఘం వారితో మనం పోరాటం చేస్తూ ఉన్నామా? లేక మన ఇరుగు పొరుగు వారితో మనం పోరాటం చేస్తూ ఉన్నామా? ఒకసారి ఆలోచన చేద్దాం. మన పోరాటము ఎవరితో, మన యుద్ధము ఎవరితో
అనేది మనం ఆలోచన చేసే వారముగా ఉండాలి ప్రియ దేవుని బిడ్డలారా. వాడు మరి ఆ దుష్టుడు పన్నేటువంటి కుయుక్తుల ద్వారా నీ విశ్వాసాన్ని కదిలించడానికి వాడు ప్రయత్నం చేస్తున్నాడంట. ఎవరు ప్రయత్నం చేస్తున్నాడు? సాతాను ప్రయత్నం చేస్తున్నాడు. ఏంటి? నీ విశ్వాసాన్ని కదిలించడానికి వాడు అనేకమైనటువంటి కుయుక్తులను పన్నుతున్నాడంట. అయితే నీలో ఆ కుయుక్తుల ద్వారా కొన్ని విషయాలను కలుగు చేస్తానన్నాడు. ఏంటనంటే మొదటిగా నీలో భయాన్ని పుట్టిస్తున్నాడంట. వాడు చేసేటువంటి కుయుక్తుల ద్వారా మొదటిగా నీలో భయం కలుగుతూ ఉన్నది. రెండవది నీలో సందేహాన్ని పుట్టిస్తూ ఉన్నాడు. మూడవది నీలో అసహనాన్ని కలుగు చేస్తూ ఉన్నాడంట. మూడు విషయాలను వాడు అపవాది ప్రతి మనుషునికి కలుగు చేస్తూ ఉన్నాడు. మొదటిగా వాడు చేసేటువంటి క్రియలు ఆ కుయుక్తుల ద్వారా నీకు మొదటిగా భయం కలుగుతూ ఉన్నది ఈ లోకంలో మనకు. రెండవది మనకు సందేహం వస్తూ ఉన్నది. మూడవది అసహనము, సహనం కోల్పోతూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ భయము పుట్టిస్తున్నప్పుడు ఆ భయము మనల్ని ఏం చేస్తూ ఉన్నదంటే విశ్వాస జీవితంలో దేవునికి దూరం చేస్తుందంట భయం అనేది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి, నా మాటలు గమనించండి. నీకున్నటువంటి ఆ భయము సాతాను కలుగు చేసినప్పుడు ఆ భయము నిన్ను దేవునికి దూరం చేస్తుంది. రెండవది వాడు పుట్టించేటువంటి సందేహాలు ఎలా ఉంటుంది అంటే దేవుని మీద అనుమానం కలిగించే విధంగా సందేహాలు పుట్టిస్తాడంట. దేవుని మీద అనుమానం వ్యక్తం చేస్తావు నువ్వు. అట్టి విధంగా నీకు సాతాను గాడు కుయుక్తులను పండుతూ ఉంటాడు ప్రియ దేవుని బిడ్డలారా. మూడవది అసహనాన్ని నింపుతాడు. అసహనం వల్ల దేవుని మీద నీకున్నటువంటి విశ్వాసాన్ని పూర్తిగా పోగొట్టేస్తాడంట. మొదటిగా భయమేమో దేవుని మీద ఉన్నటువంటి దేవునికి నిన్ను దూరం చేస్తుంది. రెండవది సందేహమేమో నీకు దేవుని మీద అనుమానం కలుగు చేస్తుంది. మూడవది అసహనం దేవుని మీద నీకు విశ్వాసాన్ని పోగొట్టేస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేద్దాం. ఈ మూడు విషయాలు నీ శరీరంలోనికి రాకూడదు. ఈ మూడు విషయాలు ఈ లోకంలో నీకు అంటకూడదు. ఈ మూడు విషయాలు నీకు నీ హృదయంలోనికి నీ మనస్సులోనికి రాకుండా ఉండాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఇవి ఎట్లా వస్తాయి అంటే సాతాను గాడు పన్నేటువంటి కుయుక్తుల ద్వారా నీ విశ్వాసాన్ని కదిలించడానికి వాటిని నీకు అంటిస్తూ ఉంటాడు. అయితే వాటిని అంటినప్పుడు మనం ఏం చేయాలంటే విశ్వాసంతో వాటిని ఎదుర్కోవాలి. మనం భయపడకూడదు, సందేహపడకూడదు, అనుమానం వ్యక్తం చేయకూడదు, మన సహనాన్ని మనము కోల్పోయే వారముగా ఉండకూడదు అని చెప్పేసి దేవుని లేఖనము తెలియజేస్తున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కవచము అనేటువంటి ఆత్మీయత మనకు ధరించుకొని ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాస కవచము మన అంశము. దేవుని కవచము అనేటువంటి ఆత్మీయత మనం ధరించుకోవాలి. దేవుని కవచము అనేటువంటి ప్రార్థన మనం ధరించుకోవాలి. దేవుని కవచము అనేటువంటి వాక్యమును మనం ధరించుకోవాలి. దేవుని కవచము అనేటువంటి విశ్వాసమును మనము ధరించుకునే వారముగా ఉండాలి. వీటిని మనం ధరించుకున్నప్పుడు ఈ లోకంలో ఎదురేటువంటి పోరాటాలు మనము సులువుగా ఎదుర్కొనేటువంటి శక్తిని దేవుడికి మనకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఉదాహరణకు మనం బైబిల్లో నుంచి చూసినట్లయితే గొలియాతు దావీదు గొలియాతు సన్నివేశం మనకు కనబడుతున్నది. ప్రియ దేవుని బిడ్డ, ఆనాడు దావీదు గొలియాతును చూసి భయపడలేదంట. ఎందుకంటే దావీదు ముందు గొలియాతు చాలా భయంకరమైనటువంటి వ్యక్తిగా కనబడుతున్నాడు. చాలా గంభీరంగా కనబడుతున్నటువంటి వ్యక్తి గొలియాతును చూస్తూ ఉన్నా. దావీదు చాలా చిన్నవాడుగా కనబడుతున్నటువంటి వ్యక్తి. కానీ దావీదు గొలియాతును చూసి భయపడలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కవచమును అనేటువంటి విశ్వాసం ఇక్కడ దావీదు ధరించాడు. నేను నమ్ముకున్నటువంటి దేవుడు నాకు తోడే ఉండి నా గనక యుద్ధము చేయడానికి వస్తున్నాడు. యుద్ధము చేసేది నేను కాదు, యెహోవాయే నా ముందుండి యుద్ధము చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అని చెప్పేసి ఒక విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు ఇక్కడ దావీదు. మనం ఆలోచన చేయాలి, అటువంటి విశ్వాసము నేడు నీవు కలిగి ఉన్నావు అనేటువంటి ప్రశ్న నీకు నీవే వేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ గొలియాతు అనేటువంటి ఆటంకము, ఇక్కడ గొలియాతు అనేటువంటి ఒక శత్రువు నీ ముందున్నాడు. గొలియాతు అనేటువంటి ఒక పెద్ద యుద్ధము నీ ముందు ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, గొలియాతు అనేటువంటి ఒక కష్టము నీ ఎదుట ఉన్నది. అయితే ఆ కష్టమును, ఆ నష్టమును, ఆ బాధను, ఆ దుఃఖమును నీవు విశ్వాసము ద్వారా ఎదుర్కొనేటువంటి శక్తిని నువ్వు పొందుకోవాలి. ఎక్కడి నుంచి పొందుకుంటావనంటే అది దేవుని కవచమును ధరించినప్పుడు దేవుడు ఆ శక్తిని నీకు ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చివరిగా ఫలితము ఏమిటంటే దేవుడి మీద విశ్వాసం పెట్టినటువంటి దానికి ఫలితము యుద్ధాన్ని గెలిచాడు, విజయమును
పొందుకున్నవాడిగా మనకు కనబడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కింద వచనాలు కూడా ఒకసారి చూద్దాము. 6వ అధ్యాయము 14 నుండి 17 గల వచనాలు మనం చూద్దాము. పౌలు దేవుని కవచమును ఇక్కడ 6 భాగాలుగా చెప్తూ ఉన్నాడు. ఎలా అనగా మీ నడుమునకు సత్యమనే దట్టి మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరుపు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలవబడి ఇవన్నీ విశ్వాసం అనే డాలును పట్టుకొనిడి, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటితో ఆర్పుటకు శక్తివంతులగుదురు. చాలండి. ఇక్కడ మనకు కనబడుతున్నది, ఇక్కడ పౌలు దేవుని కవచమును గురించి చెప్తూ ఉన్నాడు. దేవుని కవచమును ఇక్కడ పౌలు 6 భాగాలుగా విభజించినట్లుగా మనకు లేఖనం కనబడుతుంది. మొదటిగా ఏమంటున్నాడంటే, మొదటిది మీరు సత్యమును ఎలా అనగా మీ నడుమనే సత్యమును దట్టిని చాలండి. ఏలైనగా మీరు మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని అన్నారంట. సత్యమును దట్టి నడుమునకు కట్టుకోవాలని చెప్పేసి ఇక్కడ మొదటి భాగము తెలియజేస్తున్నాడు. ఈ సత్యము దేనికి సూచనగా ఉన్నదంటే, సత్యం అనేది విజయానికి సూచనగా ఉన్నదండి. ప్రియ దేవుని బిడ్డలారా, సత్యము దేనికి సూచనగా ఉన్నది? విజయానికి సూచనగా ఉన్నది. మన పెద్దలు అంటూ ఉంటారు, మన దేశ నాయకులు అంటూ ఉంటారు, ఏమంటారు? సత్యమేవ జయతే అంటారు. ఏమంటారండి? సత్యమేవ జయతే అని చెప్పేసి మన గవర్నమెంట్ ఆఫీసులో ఆ వర్డ్ అనేది రాసి పెట్టి ఉంటుంది. సత్యమేవ జయతే. సత్యము విజయానికి సూచనగా కనబడుతున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక క్రైస్తవుడు సత్య స్వరూపి అయినటువంటి క్రీస్తు విశ్వాసి కనుక సత్యమును జీవితంలో పాటించాలంట. ఒక క్రైస్తవుడు అనగా నీవు ఎవరిని పూజిస్తూ ఉన్నావు? సత్య స్వరూపి అయినటువంటి క్రీస్తుని పూజిస్తూ ఉన్నావు. సత్యమునై ఉన్నటువంటి క్రీస్తుని నువ్వు పూజిస్తున్నావు. ఆ క్రీస్తు అంటాడు, నేనే మార్గం, నేనే సత్యమును అని అంటూ ఉంటాడు. అనగా ఆయనలో సత్యం ఉన్నది. ఆ సత్యమును నీవు పూజిస్తున్నటువంటి నీవు ఏ విధంగా ఉండాలంట? అదే సత్యమును కలిగి ఉండాలి. ఈ లోకంలో సత్యమును కలిగి ఉండాలి. ఆ సత్యమే నిన్ను విజయానికి నడిపిస్తుంది అని చెప్పేసి ఇక్కడ పౌలు ఉద్దేశము. ప్రియ దేవుని బిడ్డ, ఆ సత్యమే సాతాను మీద నీకు జయమునిస్తుంది అని చెప్పేసి పౌలు ఉద్దేశము తెలియజేస్తూ ఉన్నాడు. రెండవది, అక్కడ దేని కట్టుకోమన్నాడు? ఆ సత్యం అనే దాన్ని నడికట్టుకు కట్టుకోమని అంటూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ నడికట్టు అనేది దేనికి సూచనగా ఉన్నదంటే సిద్ధపాటుకు సూచనగా ఉన్నది. దేనికి సూచనగా ఉన్నదండి? సిద్ధపాటుకు సూచనగా ఉన్నది. సాతానుపై పోరాడటానికి మనం సిద్ధంగా ఉండాలంట పౌలు అంటున్నాడు. ఎవరి మీద పోరాడటానికి? సాతానుపై పోరాడడానికి సిద్ధంగా ఉండాలి. సత్యముతో నీకు విజయం ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను, నువ్వైతే నువ్వు సిద్ధంగా ఉన్నావా అని చెప్పేసి పౌలు అంటూ ఉన్నాడు. ఇక్కడ క్రీస్తు అంటూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆ సత్యమైనటువంటి దాన్ని నువ్వు నడుముకు కట్టుకోవాలి అని చెప్పేసి ఇక్కడ పౌలు చెప్తున్నాడు. రెండవది ఏమంటున్నాడు? నీతి అను మైమరుపు తొడుగుకోవాలంట. దేనిని తొడుక్కోవాలి? నీతిని నువ్వు ధరించాలి. నీతి అనేటువంటి వస్త్రాన్ని నువ్వు ధరించుకోవాలి అని చెప్పేసి పౌలు తెలియజేస్తున్నాడు. ఇక్కడ నీతి న్యాయములు కలిగిన వారిని ఓడించటకు కష్టం అంట. ఇక్కడ ఈ లోకంలో ఎవరైతే నీతిగా ఉంటాడో, న్యాయంగా ఉంటాడో, వానికి ఎటువంటి అపజయం అనేది ఉండదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎటువంటి నష్టం అనేది వాడికి ఉండదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే నీవు నీతిగా నిజాయితీగా ఉంటావే వానికి ఓటమి అనేది లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, నీతి జీవితము కలిగి ఉండాలి, అదే మనల్ని కాపాడుతుంది అని చెప్పేసి లేఖనము తెలియజేసిన. ఎప్పుడైతే నువ్వు నీతిగా ఉంటావో ఈ లోకంలో నీకు విజయమే తప్ప అపజయం అనేది లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, మూడవది పాదములకు సమాధానమనే సువార్త వలన సిద్ధ మనసు అను జోడు తొడుగుకోవాలి. ఇక్కడ ఏమంటూ ఉన్నాడండి? సిద్ధ మనసు అనేటువంటి జోడును నీవు తొడుగుకొని అని చెప్పేసి ఇక్కడ లేఖనము తెలియజేస్తున్నది. ఇక్కడ కాళ్ళకు సహజంగా ఒకడు ఇంట్లో నుంచి మనం వెళ్తున్నప్పుడు కాళ్ళకు చెప్పులు వేసుకున్నాం, దానికి అర్థం ఏంటి? ఏదో పని మీద బయటకు వెళ్తున్నానికి మనం సిద్ధపడ్డాం అని అర్థం, అంతే కదండి. కాళ్ళకి చెప్పులు వేసుకున్నామంటే ఏదో పని మీద మనం బయటికి వెళ్ళటానికి సిద్ధపడ్డాము, రెడీగా ఉన్నాము అని చెప్పేసి అర్థము. అదే విధంగా ఇక్కడ సువార్త ప్రకటన కొరకు సిద్ధపడి ఉండాలి అని చెప్పేసి ఇక్కడ సిద్ధపాటు గురించి తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ కాళ్ళకు జోడీలు తొడుగుకొని అనగా నువ్వు సువార్త ప్రకటన విషయమై సిద్ధంగా ఉండాలి, కాళ్ళకు జోడీలు తొడుగుకొని అని చెప్పేసి పౌలు తెలియజేస్తున్నాడు. నాలుగవది, విశ్వాసమును ఢాలు చేత పట్టాలి అంట. ఇక్కడ నాలుగోది, విశ్వాసమును ఢాలు చేత పట్టుకోవాలని చెప్పేసి పౌలు తెలియజేస్తున్నాడు. ఇది అగ్ని బాణములను ఆర్పివేయడానికి తోడ్పడిద్దంట. దేనికి తోడ్పడిద్దండి? అగ్ని బాణములను ఆర్పివేయుటకు నువ్వు విశ్వాసమును
డాలును చేత పట్టాలి అని చెప్పేసి పౌలు చెప్తూ ఉన్నాడు. సాతాను నీ మీదకి విసిరేటువంటి బాణములను ఎదుర్కోవడానికి ఈ విశ్వాసం అనేటువంటి డాలు నీకు ఉపయోగపడే విధంగా ఉంటూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డారా, ఆ విశ్వాసం అనేటువంటి డాలును నువ్వు కట్టుకునే విధంగా ఉండాలి. నా 5వది రక్షణ అనేటువంటి శిరస్త్రాణమును ధరించాలి. కింద చూడండి, మరియు రక్షణను శిరస్త్రాణమును. చాలా మొదటిది రక్షణ అనేటువంటి శిరస్త్రాణమును ధరించాలంట. దేని ధరించాలి? రక్షణ అనేటువంటి శిరస్త్రాణం. ఇక్కడ తలకు కవచముగా ఈ శిరస్త్రాణము ఉపయోగపడుతూ ఉంటుంది. తలకు కవచముగా ఉపయోగపడేదిగా ఉంటూ ఉన్నది. మన ఆలోచనలకు, మనం చేసేటువంటి ప్రతి ఒక్క తలంపుకు ఇది ఒక రక్షణగా ఉంటూ ఉన్నదంట. నువ్వు చేసేటువంటి ఆలోచన, నువ్వు తలంచేటువంటి ప్రతి ఒక్క తలంపు కూడా దానికి ఒక కవచముగా, ఒక రక్షణ కవచముగా ఈ శిరస్త్రాణమును నువ్వు ధరించేటువంటి వ్యక్తిగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డారా, తీవ్రమైనటువంటి గాయాలు కూడా నీ నెత్తి మీదకి రాకుండా, నీ తలకు అంటకుండా, ఎటువంటి ఆపద నీ దరి చేరకుండా ఈ శిరస్త్రాణం అనేది ఉపయోగపడేటువంటి కవచముగా ఉంటున్నది. చివరిది చూద్దాం. దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకోవాలి. ఏంటంట? వాక్యం అనేటువంటిది ఆత్మ ఖడ్గమును ధరించుకోవాలంట. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఒక విధంగా ఈ పైన చెప్పినవన్నీ ఏమేం చెప్పాను? మొదటిదేమో సత్యము అనేది దట్టి నడుము కట్టుకోవాలి. రెండవది నీతిని తొడుక్కోవాలి. మూడవది సిద్ధ మనస్సు అనేటువంటి జోడు తొడుక్కోవాలి. నాలుగవది విశ్వాసం అనే డాలును చేత పట్టాలి. 5వది రక్షణ అనేటువంటి శిరస్త్రాణమును ధరించాలి. ఈ 6వది చివరిది చాలా ప్రాముఖ్యమైనది. ఏంటంటే వాక్యం అనేటువంటి ఆత్మ ఖడ్గమును నువ్వు చేత పట్టాలంట. దేని చేత పట్టాలండి? వాక్యము అనేటువంటి ఆత్మ ఖడ్గము. ఈ పైన చెప్పినవన్నీ కూడా సాతానుపై, లేక నీ ఎదురుగా ఉన్నటువంటి శత్రువుపై నిన్ను నీవు కాపాడుకోవడానికి ఉపయోగపడేటువంటి పరికరాలుగా కనబడుతున్నవి. ఇవన్నీ కూడా నీతి అని కానీ, శిరస్త్రాణము అనేది కానీ, విశ్వాసం అని కానీ, నిన్ను నీవు కాపాడుకోవడానికి లోకయాత్రలో, నీ విశ్వాస జీవితంలో నిన్ను నువ్వు సంరక్షించుకోవడానికి ఉపయోగపడేటువంటి పరికరాలు. కానీ చివరిది 6వది ఏంటంటే, ఇక్కడ సాతానుపై దాడి చేసి వ్యక్తిగతంగా దాడి చేయాలి. ఇక్కడ ఎవరితో? శత్రువుపై, సాతానుపై వ్యక్తిగతంగా వెళ్ళిపోయి యుద్ధ భూమిలోకి దిగిపోయి సాతానుపై వ్యక్తిగతంగా నువ్వు దాడి చేసి వాడిని ఓడించడానికి ఉపయోగపడే ఆయుధం ఏంటంట? ఖడ్గం అంటది. ఆ ఖడ్గం ఏంటిది? వాక్యము అనేటువంటి దేవుని ఆత్మ ఖడ్గముగా ఉంటున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, అది 2 అంచులు గల ఖడ్గం అంట. దేవుని వాక్యం తెలియజేస్తుంది ఎబ్రీ 4:12. ఆ వాక్యము 2 అంచులు గల ఖడ్గము అని చెప్పేసి దేవుని వాక్యము తెలియజేస్తున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం అనే ఖడ్గంతోనే యేసు సాతాను జయించినట్లుగా కొండ మీద మనం చూస్తూ ఉంటాం. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మొదటి 12 వచనాల్లో ఈ వాక్యం అనేటువంటి వాక్యము ద్వారానే సాతాను యేసుక్రీస్తు జయించిన వాడుగా మనకు ఆయన బోధలు మనకు కనబడుతున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం ఆలోచన చేసాం. ఇప్పటి వరకు చదవబడినటువంటి 10 నుంచి ఆ చివరి భాగం వరకు కూడా ఆ విశ్వాస కవచం మనం ఏ విధంగా ధరించాలి, ఏ పరికరాలను మనం ధరించి ఆ విశ్వాసంలో ముందుకు కొనసాగే వారంగా ఉండాలి. ఎప్పుడైతే ఆ విశ్వాసంలో నువ్వు ముందుకు కొనసాగుతావో, ఏది ధరించి? కవచమును ధరించి నువ్వు విశ్వాసం ముందుకు కొనసాగుతావు. నీ ఎదురుగా ఉన్నటువంటి ప్రతి ఒక్క పోరాటం ఎదుర్కోవడానికి దేవుడు నీకు శక్తినిస్తూ ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, 2వది మనం సువార్త పాఠ్య భాగంలోనికి వద్దాం. ఈ పత్రిక పాఠ్య భాగం అంతా కూడా మనము కవచము గురించి మనము చదవగా ఉన్నాం, ధ్యానం చేసి ఉన్నాం. అయితే ఇప్పుడు సువార్త పాఠ్య భాగం చదువుకున్నటువంటి సువార్తము యోహాను సువార్త 4వ అధ్యాయము 46 నుంచి 54 గల వచనాలు మనం చదవగా విని ఉన్నాం. అయితే ఈ సువార్త పాఠ్య భాగం అంతట్లో కూడా మనం ఆలోచన చేసినట్లయితే ఇక్కడ మనకు కనబడుతున్నాడు. ఇక్కడ తన విశ్వాసము ద్వారా విజయం పొందుకున్నటువంటి వ్యక్తి గురించి ఇక్కడ రాయబడి ఉన్నది. ఎవరి గురించి అంట? విశ్వాసము ద్వారా విజయం పొందుకున్నటువంటి వ్యక్తి గురించి రాయబడింది. ప్రియ దేవుని బిడ్డ, విశ్వాసము ద్వారా విజయం పొందేటువంటి జీవితం ఏ విధంగా ఉంటుందని ఒక లేఖనం చూస్తూ ఉన్నాం. ఒక ప్రధాని కనబడుతూ ఉన్నాడు. ఆ ప్రధాని తన కుమారునికి కలిగినటువంటి రోగమును తీసివేయటానికి, లేక తన కుమారునికి కలిగినటువంటి ఆ మరణ రోదనను స్వస్థపరచడానికి దాని నుండి ఇక్కడ యేసు అనేటువంటి ఒక రక్షకుని దగ్గరకు ఈ ప్రధాని వస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రధాని వస్తున్నటువంటి స్థలమునకు, యేసుక్రీస్తుకు ఈ ప్రధాని ఊరికి కలిగి ఉన్నటువంటి స్థలం డిస్టెన్స్ ఎంత అంటే సుమారు 20 మైళ్ళ దూరం అంట.
20 మైళ్ళ దూరము అతను అనుకుంటే ప్రధానిగా పిలువబడుతున్నటువంటి ఈ అధికారి అతడు అనుకుంటే తన కింద ఉన్న వారిని పని వారిని పంపించవచ్చు యేసుక్రీస్తు దగ్గరికి. మా ఊర్లో ప్రధాని ఉన్నాడు, ప్రధాని కుమారునికి ఆరోగ్యం బాగోలేదు, నువ్వు అంటారా స్వస్థపరచు, వచ్చి ప్రార్థన అంటే చేయి అని చెప్పేసి ఆ ప్రధాని తన కింద ఉన్నటువంటి పనివాడిని పంపించవచ్చు. కానీ ఇక్కడ ప్రధాని 20 మైళ్ళ దూరము తానే వ్యక్తిగతంగా స్వయంగా ప్రయాణము చేసి యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర రావడం, ఆయన కుమారుని బ్రతికించమని వేడుకొనడం మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ మొదటిగా ఆలోచన చేస్తే ఇక్కడ ప్రధానికి ఉన్నటువంటి తగ్గింపు తనమును మనం చూస్తున్నాం. ఇక్కడ దేవుని వాక్యం తెలియజేస్తున్న తను తాను తగ్గించుకునేవాడు హెచ్చించుకునేవాడు తగ్గించబడును అని చెప్పేసి దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఇక్కడ ప్రధాని తగ్గించుకున్నాడు కాబట్టి తాను హెచ్చించబడ్డాడు. ఏ విధంగా హెచ్చించబడ్డాడు? తన కుమారుని తాను రక్షించుకోగలిగి ఉన్నాడు. ప్రియమైన తగ్గింపుతనము నీకు విజయాన్ని ఇచ్చింది. ఇక నీకు ఆ ప్రధానికి ఉన్నటువంటి విశ్వాసము నీకు విజయాన్ని ఇస్తూ ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అతను కలిగి ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టే తను విజయాన్ని పొందుతున్నాడు. ఏంటి ఆ విజయం? తన కుమారుని కాపాడుకున్నాడు, తన కుమారునికి స్వస్థత కలిగి ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ తన విశ్వాసం కనబడుతున్నది. ఇక్కడ 4వ అధ్యాయం 47వ వచనం చూడండి. తన కుమారుడు చావసిద్ధమై ఉండెను గనుక ఆయన వచ్చి అతన్ని స్వస్థపరచవలనని వేడుకోలేను. ఇక్కడ ప్రధానిగా ఉన్నటువంటి స్థాయి వ్యక్తి ఇక్కడ వేడుకుంటున్నాడంట ప్రభు దగ్గరికి వచ్చి. అతని తగ్గింపు తనము కనబడుతున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, వేడుకుంటంలో తనకున్నటువంటి తగ్గింపు తనము కనబడుతున్నది. రెండవది యేసు అంటున్నాడు 4వ అధ్యాయము అదే 50వ వచనం చూద్దాం. యేసు 50వ వచనం, నీవు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుషుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాను. ఇక్కడ ఏం చేస్తా ఉన్నాడు? యేసు ఏమన్నాడు? నువ్వు పో, నీ కుమారుడు అక్కడ బ్రతికిపోయాడు, బ్రతుకున్నాడు, లేచాడు, తిరిగి లేచాడు, బ్రతుకున్నాడు, సజీవంగా ఉన్నాడు, నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి అనగానే ఇక్కడ మారు మాట్లాడకుండా నువ్వు రా, కాదయ్యా నువ్వు రా, నువ్వు వచ్చి మాట్లాడు, నువ్వు వచ్చి చూడు, నువ్వు వచ్చి ముట్టుకో అని చెప్పేసి అతన్ని బలవంతం చేయలేదండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రధాని బలవంతం చేసిన వ్యక్తిగా కనబడట్లేదు. ఒక్క మాటతో నువ్వు వెళ్ళమనగానే ఇతను లేచి వెళ్ళిపోయి నమ్మి వెళ్ళిపోయినట్లుగా మనకు లేఖనము కనబడుతున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే ఇక్కడ అతని యొక్క విశ్వాసమును మనం చూస్తూ ఉన్నాం. ఆ ప్రధాని దేవుని మీద లేక యేసు చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాడు. అతడు చూడలేదు కానీ నమ్మిన వ్యక్తిగా ఉన్నాడు. ఇక కొంతమంది ఏంటంటే నేను చూస్తేనే నమ్ముతాను అని అంటూ ఉంటారు. నేను చూస్తేనే, అక్కడికి వచ్చి చూస్తే నా కళ్ళారా నేను చూస్తేనే దాన్ని అక్కడ ఉందని నమ్ముతాను, అక్కడ వాడు లేచాడని చెప్పేసి నేను వెళ్ళి చూస్తేనే నమ్ముతాను అని చెప్పేసి కొంతమంది అంటూ ఉంటాడు. ఇక్కడికి ఉన్నటువంటి కానీ ఇక్కడ ప్రధానికి ఉన్నటువంటి విశ్వాసము చాలా గొప్ప విశ్వాసం అండి. అతడు చూడలేదు కానీ యేసు చెప్పిన మాటను నమ్మాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఇక్కడ అతను చూడలేదు కానీ నమ్మాడు. విశ్వాసము అంటే చూసి నమ్మడం కాదు కానీ నమ్మి చూడడం అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. విశ్వాసం అంటే ఏంటంట? చూసి నమ్మడం కాదండి, చూసి నమ్మడం కాదు కానీ నువ్వు నమ్మి చూడటమే ఇక్కడ విశ్వాసము అనేటువంటి విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. విశ్వాసం బట్టి కుమారుడు బ్రతికిన వాడు ఉన్నాడు. చివరి వచనంలో అతడు బ్రతికినాడు కాబట్టి అతని ఇంటి వారందరూ కూడా నమ్మిరి అని చెప్పేసి అక్కడ రాయబడినట్లుగా చాలా చక్కని వాక్యం చూస్తూ ఉన్నా. ప్రియదేవుడా, తనకున్నటువంటి విశ్వాసాన్ని బట్టి కుమారుని కాపాడుకున్నాడు. ఆ కుమారుని కాపాడుకున్న విధానాన్ని బట్టి తన ఇంట్లో ఉన్నటువంటి అందరు కూడా నమ్మినట్లుగా, విశ్వాసంలోకి పొందినట్లుగా, రక్షణలోకి నడిపింపబడిన వ్యక్తిగా ఇక్కడ ఆ కుటుంబం మనకు కనబడుతున్నది. ప్రియ దేవుని బిడ్డ, మన కుటుంబం కూడా ఆ విధంగా ఉన్నదా? మన విశ్వాసాన్ని బట్టి మన ఇంట్లో ఉన్నవారు ఆ విశ్వాసంలోకి వచ్చే విధంగా ఉన్నారా? మన విశ్వాసాన్ని బట్టి నీ ఇరుగు పొరుగు వారందరూ అదే విశ్వాసంలోకి నడిచేవారుగా ఉంటూ ఉన్నారా? నీ విశ్వాసము ప్రియ దేవుని బిడ్డ, నీ విశ్వాసం నేడు ఏ విధంగా ఉన్నది అని చెప్పేసి ఆలోచన చేసే వారంగా ఉండాలి. తన విశ్వాసం బట్టి ప్రధాని తన కుమారుడు అనేటువంటి గొప్ప విజయాన్ని పొందుతున్నాడు. మన అంశం కూడా అది, మన విశ్వాసం ద్వారా విజయం పొందేటువంటి జీవితము. ప్రియ దేవుని బిడ్డ, అంటే నువ్వు దేవుని మాట అనగా దేవుని వాక్యం పట్ల మొదటిగా ఏం చేయాలంటే విశ్వాసం ఉంచాలంట. ఇక్కడ యేసుక్రీస్తు చెప్పిన మాట పట్ల ఈ ప్రధాని నమ్మకం ఉంచాడు, విశ్వాసం ఉంచాడు కాబట్టి ఫలితము ఆయన విజయం పొందుకున్నాడు, తన కుమారుణ్ణి కాపాడుకోగలిగాడు. అదేవిధంగా దేవుని వాక్యము పట్ల, దేవుని మాట పట్ల నీవు నమ్మకం ఉంచాలంట, నువ్వు విశ్వాసం ఉంచాలంట. అప్పుడే నీ జీవితంలో కానీ, నీ కుటుంబంలో కానీ, నీ సంఘంలో కానీ, నీ వ్యక్తిగత జీవితంలో కానీ నువ్వు విజయము
పొందుకునే వ్యక్తిగా ఉంటూ ఉంటావు. ప్రియ దేవుని బిడ్డ, ప్రియ సంఘం గుర్తు పెట్టుకోండి, ప్రభువు మనల్ని ఎప్పుడైనా కానీ బోధించడానికి ఈ లోకంలో మనల్ని పిలవలేదంటే, తోకగా ఉంచడానికి మనల్ని దేవుడు పిలవలేదని చెప్పేసి వాక్యం తెలియజేస్తుంది. తలగా ఉంచడానికి, అనగా మనల్ని విజయం వైపు నడిపించడానికి దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఆ విజయము దేని ద్వారా మనకు సొంతం అవుతూ ఉంటుందంటే, ఆ విజయము నీవు విశ్వాసము ద్వారా, ఆ విజయము నీకు ప్రార్థన ద్వారా సొంతం అవుతూ ఉంటుంది. ఆ విజయము నీకు వాక్యము ద్వారా సొంతం అవుతూ ఉంటుంది. ఆ విశ్వాసము నీకు క్రీస్తు శిలువ యాగము ద్వారా నీకు సొంతం అవుతూ ఉంటుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యేసు క్రీస్తు ప్రభువారు నా కోసం ఈ లోకానికి వచ్చాడు, మరణము పొందాడు, శ్రమను పొందాడు, తిరిగి లేచాడు అనేటువంటి విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉంటావో ఎప్పుడైతే, అప్పుడు నువ్వు నీ జీవితాల్లో విజయాన్ని చూసేటువంటి వ్యక్తిగా ఉంటూ ఉంటావు. ప్రియా దేవుని బిడ్డ, మన విశ్వాసము నేడు ఏ విధంగా ఉన్నది? ఆ ప్రధానికి ఉన్నటువంటి విశ్వాసముగా మన విశ్వాసము ఉంటున్నదా? అదేవిధంగా ఆ పత్రిక పాఠ్య భాగంలో పౌలు చెప్పుకున్నట్లుగా మన కవచమును ధరించుకొని మనము విశ్వాసం అనేటువంటి ఢాలును, విశ్వాసము అనేటువంటి దేవుని సర్వాంగ కవచమును ధరించినట్లయితే మనకు ఎటువంటి అపజయం అనేది ఈ లోకంలో ఉండదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఎదురైనటువంటి ప్రతి ఒక్క తాత్కాలికమైనటువంటి సమస్యను మనము సులువుగా ఎదుర్కోవడానికి దేవుడు మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మొదటిగా నీకేం చేయాలంట? మొదటిగా విశ్వాసం ఉండాలి. రెండవది, నువ్వు విశ్వాసం అనేటువంటి కవచమును ధరించినటువంటి వ్యక్తిగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే నీకు ఒక క్రైస్తవ విశ్వాసి జీవితంలో విశ్వాసము అనేటువంటి ఆయుధము, ఇవి కవచము అనేటువంటి ఆయుధము, ఈ రెండు ఆయుధాలు నువ్వు ఎప్పుడైతే కలిగి ఉంటావో, నువ్వు విజయము పొందుకొని ఆ దేవుని రాకడ సమయంలో నువ్వు దేవుని రాజ్యంలో పాలుభాగరుస్తూ ఉంటావు. దేవుని నీకు సహాయం చేస్తాడనేటువంటి విషయాన్ని నమ్మి నువ్వు విశ్వసించేటువంటి వ్యక్తిగా ఉండాలి. అటువంటి కృప, అటువంటి ధన్యత ఆ త్రియేక దేవుడు మనకును, మన సంఘమునకును, మన విశ్వాసులందరికీ కలుగు చేయను గాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన